ఇక్కడ ఒక రైతు కథ ఉంది, సాదా, హృదయాన్ని హత్తుకునే విధంగా. పేరెన్న రామయ్య. రైతు కథ. రామయ్య అనే ఒక చిన్న రైతు ఉన్నాడు. ఆయన చిన్న గ్రామంలో ఉండేవాడు. చిన్న పొలం, 2 ఎద్దులు, కొన్ని పంటలే అతని జీవితం. ప్రతి వానాకాలం ముందు రామయ్య నేలని ముద్దుగా చూసేవాడు, ఈసారి మంచి పంట రావాలి అని ఆశపడేవాడు. ఒక ఏడాది కరువు పడింది. వాన రాలేదు. పంటలు ఎండిపోయాయి. ఎద్దులకు చలి కూడా పోయేది కాదు. కుటుంబాన్ని పోషించడమే కష్టమయింది. గ్రామంలో చాలామంది రైతులు భూముల్ని అమ్మేసి వలస వెళ్ళిపోయారు. కాని రామయ్య ఆశను వదలలేదు. గ్రామం వద్ద ఉన్న చెరువుని శుభ్రం చేసి, ఇతర గ్రామస్తులను కూడబెట్టి, వాటర్ హార్వెస్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికే చెరువు నిండింది. తర్వాత ఏడాది మంచి వానలు కూడా పడ్డాయి. ఆ నీటితో పంటలు బాగానే పండాయి. ఊరు మళ్లీ బతికింది. రామయ్య నమ్మింది ఒక్కటే, భూమిని ప్రేమిస్తే, భూమి మిమ్మల్ని ఆదుకుంటుంది. ఆ మనస్తత్వమే రామయ్యని అసలైన గెలుపుదారుడిని చేసింది. ఇంకా వివరంగా, సిరిలుగా కావాలంటే చెప్పు. దీన్ని చిన్న